తెలంగాణను సైక్లోన్ వణికిస్తోంది. మోంతా తుఫాన్ రాష్ట్రాన్ని ముంచెత్తింది. చాలా జిల్లాల్లో ఊహించని స్థాయిలో వర్షాలు పడ్డాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోంతా తుఫాను ఉమ్మడి వరంగల్ జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భారీ వర్షానికి వరంగల్ రైల్వే స్టేషన్ నీట మునిగింది. దీంతో పలు రైళ్లను రద్దు చేశారు. హైదరాబాద్ ను వర్షం వణికిస్తోంది. నిన్న రాత్రి మొదలైన వర్షం ఇవాళ సాయంత్రం వరకు నాన్ స్టాప్ గా కురుస్తూనే ఉంది. రోజంతా వర్షంతో నగరంలో జనజీవనం స్తంభించింది. రోడ్లపై భారీగా నీరు చేర తెలంగాణలో రైతులకు ఎలాంటి పంట నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మోంతా తుఫాన్ తీవ్రతపై చిన్న విరామం తీసుకున్నారు. 92 మండలాల్లోని 292 గ్రామాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లగా 9,000కు పైగా ఎకరాల్లో ఉద్యానవన పంటలు ధ్వంసమయ్యాయి. చాలా చోట్ల ఇక రాష్ట్ర వ్యాప్తంగా 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై మోంతా తుఫాన్ ప్రభావం మోంతా తుఫాన్ ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఈదురుగాలులు వణికిస్తున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 150 గ్రామాల్లో పూర్తిగా రవాణా వ్యవస్థ అంతా ధ్వంసమైంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.